కనిపించని శత్రువు పార్ట్ 8. అలో క్లౌస్ అవని. రచయిత శతాన్షి గారు. కథలోకి వెళ్దామా? నేను ఒంటరిదాన్ని. నాకు ఎవరూ లేరు, ఎవరూ వద్దు కూడా. అందరూ మోసగాళ్లే. ఒంటరిగా ఉండటమే మేలు. తెలిసి తెలియని తనంతో తండ్రి కూడా లేడని బాధలో ఒక్కో మాట భారంగా బాధగా బయటికి వస్తున్నాయి. హోమం పొగ పడకపోవడంతో అలోక్ నానమ్మ తాతయ్యలని ఇంటికి వెళ్ళిపోమని, తను అది తప్పకుండా కంప్లీట్ చేసుకొని వస్తా అని వాళ్ళని పంపించేస్తాడు. హోమం అయిపోవడంతో పైకి లేచి ప్రదక్షిణలు చేస్తుండగా అవని కనిపిస్తుంది. అవనిని చూడగానే ఆగలేక వెళ్ళబోతున్న అలోక్ని పూజారి ఆపి, పూర్ణాహుతి ఇవ్వకుండా వెళ్తే ఫలితం పూర్తిగా దక్కదు, అనుకున్నది జరగదు. ఆ సీతారాములపై భారం వేసి పూర్తి చేయి నాయనా, అంతా మంచే జరుగుతుంది అని చెప్తాడు. పూజ పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అవని ఉండదు. రామయ్య, ఏంటి ఈ పరీక్ష అనుకుంటూ వెతుకుతాడు అలోక్. అలా గుడి మొత్తం వెతుకుతుంటే ఇంకో దగ్గర కూర్చుని ఎవరితో ఏడుస్తూ, నేను ఒంటరిదాన్ని, నన్ను వదిలేయండి, గుడిలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని అడుగుతుంది. అది విన్న రాజారాం, అది కాదు అవని, మీ అమ్మ విషయంలో తప్పంతా నాదే అని. కానీ అవని ఏమాత్రం పట్టించుకోదు ఆ మాటల్ని. ఇప్పుడు మీరు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను అనడంతో అవని ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని, చేసేదేం లేక అవనిని అలా వదిలి వెళ్ళడానికి మనసు రాక కనిపించకుండా కొంచెం దూరంగా ఉంటాడు రాజారాం. అవని ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన అలోక్ గుండె బరువెక్కిపోతుంది. తన వేదన అలోక్కి తెలుస్తుంటే గుండెని మెలిపెట్టినట్లు అవుతుంది. చీకటి పడడంతో జనాలు అందరూ వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరివి కావు బుజ్జమ్మ, అలా ఒంటరిగా ఎలా వదిలేస్తాను? నీకంటూ ఒక సొంత మనిషిని నేను అవుతా అనుకొని అక్కడే మండపంలో అప్పుడే కళ్యాణం అయిన సీతమ్మ మెడలో ఉన్న తాళి తెచ్చి అవని మెడలో 3 ముళ్ళు వేసి తాళి కట్టేస్తాడు. గుడి మూసి బయటికి వచ్చిన పంతులు ఆ దృశ్యం చూసి పెళ్లి మంత్రాలు చదువుతూ ఉండగా అవని తలెత్తి పైకి చూస్తుంది. ఆ జరిగేదంతా రాజారాం కూడా చూస్తాడు. మెడలో తాళి, ఎదురుగా 6 అడుగుల అందగాడు. అవనికి ఏం అర్థం కాదు. నీకు నేనున్నా అవని, నువ్వు నా బాధ్యత, ఇంకెప్పుడు ఒంటరి అని బాధపడకు అని చెప్పే మాటలతో ఎంతో ప్రేమ ఉన్నా అది అర్థం చేసుకునే పరిస్థితిలో అవని లేదు. అవని పైకి లేచి అలోక్ చెంపపైన ఒక్కటి పీకి, అసలు ఎవడ్రా నువ్వు? ఛే, అసలు నువ్వు మనిషివేనా? నిస్సహాయంగా ఉన్న ఆడపిల్ల అంటే అంత చులకనా? నేనేంటో నా పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా ఇదంతా చేస్తే బాధ్యత అయిపోతుందా? ఇది కట్టినంత మాత్రాన నువ్వు నా భర్తవి కాలేవు అని తాళిని తెంచేసి దూరంగా విసిరేసింది. అది నీ స్థానం అని ఏడుస్తూ వెళ్ళిపోతున్న అవనీని చూస్తూ, నువ్వు నా నుండి ఎక్కడికి వెళ్ళలేవు, ఈ జన్మకి నీకు అన్నీ నేనే, వస్తున్నా బుజ్జమ్మ అనుకుంటాడు అలోక్. తన వెనకాలే ఫాలో వెళ్ళి అడ్రస్ తెలుసుకుంటాడు. అలోక్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చాను, 2 డేస్లో వెళ్ళిపోతాను, మీకు ఇబ్బంది కలిగించను అని లక్ష్మితో చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అవని. ఆ మాటలు లక్ష్మి మనసుకి రంపంలా కోతలా ఉంటాయి. చాలాసేపటి నుండి హాల్లో కుర్చీలో కూర్చొని అవని బయటికి వస్తే అన్నం పెడదామని ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే వచ్చిన రాజారాం తనని ఓదార్చుతుంటాడు. బయటికి వచ్చిన అదంతా చూసిన అవని చేదరింపుగా చూసి నా మాటలు అంటుంటే అది భరించలేకపోయినా లక్ష్మి అవని చెంప పగలగొడుతుంది. నీ తల్లి ఇలా చెయ్యడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా చూడు, అసలు నేను నీ తల్లినే కాదు, తను నీ చిన్నప్పుడే చనిపోతే తన చెల్లినైన నన్ను నా ఇష్టం లేకుండా మీ నాన్నకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాకు కాకుండా చేశారు మీ అమ్మమ్మ తాతయ్యలు అని బాధతో కూడిన ఆవేశంతో చెప్తుంది లక్ష్మి. అది వింటున్న అవని కాళ్ళ కింద భూమి పగిలినట్లు అనిపించి శరీరం కంపించింది. నేను వింటుంది నిజమేనా అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. లక్ష్మి వద్దు అని ఆపబోతాడు రాజారాం. మీరు ఉండండి, తనకు ఎవరేంటో తెలియాలి, లేకుంటే తన బ్రతుకి అర్థం ఉండదు. ఆ మాటలు విన్న అవని గోడలో నిల్చుండిపోయింది. నాకు మీ నాన్నతో పెళ్ళి ఇష్టం లేదని పెళ్ళి అయిపోయిన తర్వాత తెలుసుకుంటాడు మీ నాన్న. నేను రాజారాం స్కూల్ డేస్లో నుండే ప్రేమించుకున్నాం. అది ప్రేమ అని పెళ్ళికి ముందే తెలుసుకొని ఒకరి కోసం ఒకరమని అనుకున్నాం. కానీ నా జీవితం నా చేతుల్లో లేదని అప్పటి వరకు నాకు తెలియదు. రాజాతో అందమైన జీవితం ఊహించుకుంటూ బ్రతుకుతున్న నాకు మీ అమ్మ చనిపోవడం శాపంలా మారింది.
నువ్వు చిన్నపిల్లవని మీ నాన్నని వేరే పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారు. కానీ ఆయన మొదట ఒప్పుకోలేదు. తరువాత నీకోసం ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అప్పుడే మీ అమ్మమ్మ తాతయ్యలు వేరే అమ్మాయి అయితే నీకు అన్యాయం చేస్తుంది అని నన్ను బెదిరించి ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత మీ నాన్న మొత్తం నిజం చెప్పాను. మీ నాన్న నా ప్రేమ విషయం తెలుసుకొని నన్ను రామ్ని కలపాలని రామ్ కోసం చాలా వెతికారు. రామ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పారు. ఆ క్షణం నా గుండె ఆవేదన ఏదో శవంలా బ్రతుకుతున్నా నన్ను అర్థం చేసుకున్న మీ నాన్న అక్కడే ఉంటే నేను నార్మల్ అవ్వనని, అందరూ ఏదో ఒకటి అంటూ నన్ను వేధిస్తారని అక్కడి నుండి వేరే ఊరు తీసుకువెళ్ళిపోయారు. ఎప్పుడు ఏదో లోకంలో ఉండేదాన్ని. పాపం మీ నాన్న నీతో పాటు నన్ను కూడా చిన్నపిల్లలా చూసుకునేవాడు. అలా సాగిపోతున్న నా జీవితం ఇంకా అంతే అనుకున్న టైంలో నేను మళ్ళీ నీ పిలుపుతో మనిషిని అయ్యాను. అదే నువ్వు నన్ను పిలిచిన అమ్మా అనే పిలుపు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు నేను గుర్తుగుండను. అంతలా నిండిపోయావు నాలో. అలా కొద్ది కొద్దిగా రూపాన్ని మర్చిపోగలిగాను. కానీ తన ప్రేమ నన్ను వెంటాడేది. అందుకే మీ నాన్నతో కలవలేకపోయాను. నీకు తల్లినైతే అయ్యాను కానీ మీ నాన్నకి భార్యను కాలేదు. తను నాకు తండ్రిలా అనిపించేవాడు. అది అర్థం చేసుకున్న మీ నాన్న నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. బాధపడినప్పుడల్లా వాదార్చేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు. వీలైతే చదువుకో, ఏదైనా ఉద్యోగం చెయ్యొచ్చు అని చెప్పేవాడు. అది మీ నాన్న గొప్పతనం. మా వాళ్ళ దగ్గరికి వెళ్తే పిల్లల సంసారం అని మాటలతో వేధిస్తారని ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను. నాకు ఇక్కడ ఉండటానికి కారణం నువ్వు అయ్యావు. మీ నాన్న చనిపోయినప్పుడు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ బాధపడనంతలా బాధపడ్డా. నిన్ను ఆయన నన్ను చూసుకున్నంత బాగా బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నా. కానీ ఆయనతో పాటే మన ఆస్తులు, బంధువులు అందరూ పోయారు. ఆయన చనిపోయాక ఈ ఊరు వచ్చిన నాకు ఇంట్లో ఉండలేక పని అయిపోయాక గుడికి వెళ్ళి వస్తుంటే ఒకరోజు గుడిలో రామ్ కనిపించాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.